మిమ్మల్ని భారీ మెజార్టీతో ఓడిస్తానని చెప్పేసి జీవి ఆంజనేయులు గారు బహిరంగ సభల్లో చెప్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? జీవి ఆంజనేయులు ఆయన ఒక బురుడి అనే దాంట్లో ఆయనకు ఒక అవార్డు కూడా వచ్చింది. అంటే మార్కెటింగ్ చేస్తాడు. మార్కెటింగ్ చేయటం ఇది రాజకీయం, ప్రజల్ని ప్రజల క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు, ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు, ప్రజలకి ఏమి కావాలి అనుకునే వ్యక్తి బ్రహ్మనాయుడు. ప్రజల్ని ఎలా మోసం చేయాలి, ఎలా మోసం మాటలు చెప్పాలి, నేనే గెలుస్తున్నానని చెప్పుకోవటంలో ఆయన ఏదో ప్రజలకు ఒక మెసేజ్ ఇద్దామని ప్రయత్నం చేస్తుండే కానీ 40,000 పైసలకు మెజారిటీతో బ్రహ్మనాయుడు మళ్ళా గెలవబోతాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆంజనేయులకనే ఆయనకు ఒక లంబు ఉన్నాడు, వెనకొక జంబు ఉన్నాడు. ఈ జంబులు, ఈ లంబులు వాళ్ళని నమ్ముకున్నారు వాళ్ళు. నేను ప్రజలను నమ్ముకున్నాను. ప్రజలు అన్ని విధాల నాకు చాలా క్లారిటీగా బ్రహ్మనాయుడు కావాలి, బ్రహ్మనాయుడు మంచి చేశాడు, బ్రహ్మనాయుడు నిజాయితీపరుడు, బ్రహ్మనాయుడు ఎక్కడ కూడా అవినీతిపరుడు కాదు, వీళ్ళలాంటి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నేను ఎక్కడ కూడా తప్పు చేయను, నేను 1,00,000 మందికి మంచినీళ్ళు తాగునీరు ఇవ్వాలనుకుంటే వాళ్ళు 1,00,000 మందికి నీళ్లు గొంతులు ఎండిపోవాలని కోరుకున్నారు. ఏందో తెలుసా, వాళ్ళు సింగర్ చెరువుకు నీరు పెడితే నీరు అవి వెళ్ళిపోవాలా, చెరువు ఎండిపోవాలా, చెరువు ఎండిపోతే ఆయనకి మహిళలు ఓటేయరని చెప్పి అక్కడ చెరువు దగ్గర నీళ్ళు వదిలి, అక్కడ రిఫైనరీ దగ్గర వాల్ వదిలి, అక్కడ ఓరైడ్ ట్యాంకర్ దగ్గర వాల్ వదిలి 2 నెలలు వస్తాయనుకున్న నీళ్లు 1 నెలలో దాదాపుగా బయటికి వెళ్ళిపోయేటట్టు చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తారు ఆంజనేయులు గారని నేను అనుకోలేదు. ఆంజనేయులు గారి ఆలోచనలు తప్పు, ఆంజనేయులు గారి అభిప్రాయాలు తప్పు, ఆంజనేయులు గారు వాపును చూసి బలం అనుకుంటే తప్పు. ఇక్కడ ప్రజలందరూ తెలుసుకోగలిగారు ఏంటి నీళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాయి, ఏంటి రాత్రుల వేళ నీళ్ళు వేస్ట్ అయిపోతుందని ప్రజలు తెలుసుకొని చెప్పేవరకే సమయం సరిపోయింది. ఈ లోపల దేవుడు కరుణించాడు, జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చాడు. చెరువు నీళ్లు అలా తొనికిసలాడుతుంది. త్రాగునీరు ప్రజలందరికీ 1,00,000 మందికి కూడా హ్యాపీగా మంచినీళ్ళు ఇవ్వగలుగుతున్నాం, హ్యాపీగా ఉన్నారని. వాళ్ళు చేసింది ప్రజలకి నష్టపరచాలని, ప్రజలకి నీళ్లు లేకుండా అసౌకర్యం ఏర్పాటు చేయాలనుకున్నారు. అసౌకర్యం ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకున్నారు? చెరువులో నీళ్ళు ఇవ్వలేకపోతే బ్రహ్మనాయుడిని ఓడించవచ్చు అని. ఇది ఆ లంబుకైనా సలహా ఇస్తాడు, ఈ జంబుకైనా వెనక నుంచి ఫిట్టింగ్ చెప్తాడు. ఈ జీవీఎస్ ఆంజనేయులైన ఈయన బురిడి బాబు. ఈ బురిడీలు ఇవన్నీ ఇక్కడ బ్రహ్మనాయుడు దగ్గర పనిచేయట్లేదు. బ్రహ్మనాయుడు నిజాయితీగా ముందుకు పోతుండో, ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజల ఆశీస్సులు నమ్ముకున్నాం. అందువల్ల మేము ఎక్కడ కూడా తప్పు చేయను, మా కార్యకర్తలు కానీ మేము కానీ ఎక్కడ తప్పు చేయలేదు. ఎక్కడ ఎవరి దగ్గర ఒక పైసా బెదిరించి తీసుకునే ఆలోచన మాకు లేదు. అయితే వాళ్ళకైతే అన్నీ పంచుకుంటున్నారంట. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, మేము గెలిచిపోయామని చెప్పుకోవటం నిజమే. అదే ఎంఆర్ఓ ఆఫీసు ఒక 10 మందికి, ఒక మండలానికి, ఇంకొక మండలానికి 10 మందికి, 5 మండలాలు 5 పదులు 50 మందికి అప్పచెప్పారు. ప్రతి సచివాలయం ఆ ఊళ్ళో వాళ్ళకి అప్పచెప్పారు. ప్రతి మున్సిపాలిటీలో ఎండిఓ ఆఫీసులో ఏం అప్పచెప్పుకున్నారా? ఏమయ్యా మీ ఇలాంటి సంస్కృతి ఏంటయ్యా? బజారికి ఒక రవిడి, బజారికి ఒక గోండా, బజారికి ఒక బెదిరింపు. ఇవాళ బెదిరించే చర్యలకి ఎవరు భయపడతారు? ఎవరు మోసేతి కింద నీళ్ళు దాగట్లేదని, ఎవరు కూడా చట్టం చాలా పటిష్టంగా ఉంది. చట్టం గీత దాటితే ఎలక్షన్ కమిషన్ నుంచి ఇవాళ ఉన్న చట్ట ప్రకారం అండమాను జైలుకు పోవాల్సిందే తప్పు చేస్తే. అది ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మాటలు అలా ఉన్నాయి, మేము ఏదైనా చేస్తాం, మా దగ్గర డబ్బు ఉంది, మేము ఏమైనా చేయగలుగుతాం, వాళ్ళందరూ పేదోళ్ళు, మేమందరం ఆస్తిపరులు అని చెప్పుకోవటంలో కఠిన చర్యలు తప్పవు. ఏ చర్యకు కూడా ఈ నాయకుడు బాధ్యుడు కాడు.
నాయకుడు అనేవాడు సేఫ్గా ఉంటాడు. మీరనేవాళ్ళు మీ భార్య బిడ్డలకి ఇబ్బంది కలిగిద్ది. అందరూ కూడా ఎవరు ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకొని ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకుంటే ఏ పార్టీ వాళ్ళకైనా ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అందరూ బాగుంటారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.